వెల్కమ్ టు సాయి స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారండి. ఎప్పుడు? జూన్ 1కి రాయబోతున్నారు. సో ఇది మాత్రం పక్కా, అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వద్దని చాలామంది అనుకుంటున్నారు, కానీ ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం లేదండి. ఈ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి 200 మార్కులకి ఎగ్జామ్ జరగబోతుంది. సో ఎవరైతే సుమారు ఒక 120 నుంచి 130 మధ్యలో స్కోర్ చేయడానికి అవకాశం ఉందో వాళ్ళకి మనం జాబ్ వస్తుందని హోప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఎగ్జామ్ సంబంధించి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఆ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు రాబోతున్నాయి, ఓకేనా, అంటే ఎన్ని మార్కులు ఇక్కడ మనం కనుక గమనిస్తే 200 మార్కులకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎన్ని క్వశ్చన్స్ రాబోతున్నాయో తెలుసుకుందాం అండి. ముందుగా మనందరికీ బాగా డిఫికల్టీ అనుకునేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి సుమారు 30 మార్కులకి రావడానికి అవకాశం ఉంది, అంటే 30 క్వశ్చన్స్ వస్తాయండి. దాంతోపాటు జనరల్ సైన్స్ అండి, జనరల్ సైన్స్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవన్నిటిని కలిపి జనరల్ సైన్స్గా పిలుస్తాం. ఈ జనరల్ సైన్స్ అన్నీ కలిపి 30 మార్కులు రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అండి, కరెంట్ అఫైర్స్ ఇది సుమారు 35 నుంచి 40 మార్కులు రావడానికి అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయండి. సో 35 నుంచి 40 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు అర్థమెటిక్, దాంతోపాటు ప్యూర్ మ్యాథ్స్, దాంతోపాటు రీజనింగ్, ఈ ఓవరాల్గా అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, దాంతోపాటు రీజనింగ్ ఓవరాల్గా చూస్తే 45 మార్క్స్ వస్తాయండి. దాంతోపాటు ఇంకా మనం కనుక గమనిస్తే హిస్టరీ నుండి 25 నుంచి 30 మధ్య మార్కులు రావడానికి అవకాశం ఉంది. దానితో పాటు ఎకానమీ నుంచి 8 నుంచి 10 మార్కులు రావడానికి అవకాశం ఉంది. 8 నుంచి 10 మార్కులు రావడానికి. దాంతోపాటు పాలిటీ 10 మార్కులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ జియోగ్రఫీని గమనిస్తే దీని నుంచి కూడా 10 నుంచి 15 మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంతకుముందు ప్రీవియస్గా అడిగినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనము ఇలా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది అన్న విషయాన్ని చెప్తున్నాం, ఓకేనా. సో ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్గా ఇలానే వస్తాయంటే ఒక 5 ప్లస్ ఆర్ మైనస్గా ఉంటాయండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 15వ తారీఖు కదా, సో రిమైనింగ్ 15 రోజులు ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లో వెళ్ళండి. మేము కూడా మా తరపున ఏం చేస్తున్నామంటే ఒక నెంబర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ చేయబోతున్నాం అండి. ఈ నెంబర్ ఆఫ్ సిరీస్ వీడియోస్లో ఏముంటాయంటే 80-20 ఫార్ములా అనేది ఉంటుందండి. 80-20 ఫార్ములా అని ఉంటుందండి. 80-20 ఫార్ములా ఏంటి అంటే, చాలా తక్కువ టైంలో ప్రతి సబ్జెక్టులోనూ 20 టాపిక్స్ గుర్తుపెట్టుకొని లేదా 20 టాపిక్స్ చదువుతూ అదే సబ్జెక్ట్లో 80 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న టాపిక్స్ ఏంటనే చూజ్ చేయడాన్నే 80-20 ఫార్ములా అంటారండి. అంటే తక్కువ పీరియడ్లో తక్కువ టాపిక్స్ చదివి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ ఏంటనేది మేము ఐడెంటిఫై చేసి మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ లేదా సిరీస్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకో నోటిఫికేషన్ అంటున్నారు చాలామంది, బట్ అది ఎప్పుడు వస్తుందో మనకు క్లారిటీ లేదు. ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఎప్పుడో ఏదో వస్తుందని దాని గురించి ఆలోచించి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా, ఓకేనా, ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని ఎవరైతే ఆల్రెడీ ప్రిలిమ్స్ కంప్లీట్ చేశారు, ఈవెంట్స్ కంప్లీట్ చేశారు, మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు ఫోకస్ చేస్తూ చదివితే ఈ 15 రోజులైనా, ఓకేనా, మీరు జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.